Hi Andy, welcome to iTunes Academy. This is Shiva. As part of our ongoing scenario-based and real-world interview questions on DevOps and cloud, we'll be discussing about a new question అంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది అంటే సినారియో బేస్ చేసుకుని వెళ్దాం అనమాట. ఓకే, సో ఫస్ట్లీ లెట్స్ గో టు మై VS Code and frame the question, right? So let's assume you went to an interview, okay, and there is a question like this one or scenario ఇచ్చారనుకోండి. సో ఒకప్పుడులా క్వశ్చన్స్ ఎవరు కూడా వాట్ ఈస్ వాట్ అడగట్లేదండి, సినారియో బేస్ ఇస్తున్నారు. లెట్స్ assume that assume, okay, you are in a release call, okay, and a team has done a deployment just now, okay. After the deployment is done, after the deployment is completed, okay, all the 3 pods, okay, are in image pull back off లో ఉన్నాయండి. image pull back off. సో ఏంటది, దేర్ ఇస్ ఎ డిప్లాయ్మెంట్ గోయింగ్ ఆన్ అండ్ డిప్లాయ్మెంట్ లో పార్ట్ లో ఒక్కసారి డిప్లాయ్మెంట్ అయిపోయిన తర్వాత పార్ట్స్ అన్ని కూడా మన ఇమేజ్ పుల్ బ్యాక్ ఆఫ్ వస్తున్నాయి, ఓకే. అండ్ we need to and you need to resolve it ASAP as team is blocked with this release, okay, blocked with the release. How will you resolve it? Simple. How will you resolve it? ఇది ఈ క్వశ్చన్ మ్యాండేటరీ అండి, ఎందుకంటే ఈ క్వశ్చన్ లేకుండా మనకి ఎలాంటి ఇంటర్వ్యూ కూడా జరగదు అనమాట. ఓకే, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్, చాలా కామన్ గా కూడా ఇష్యూ అనేది వస్తూ ఉంటుంది. ఓకే, సో ఫస్ట్లీ ఒకసారి వెళ్ళి మనం రియల్ కూడా టర్మినల్ లో చూద్దాం. ఓకే, అండ్ ఈ క్వశ్చన్స్ అన్ని కూడా నేను ప్లేలిస్ట్ లో పెట్టానండి. ఓకే, సో దట్ యుల్ బి గెటింగ్ ఆల్ ద క్వశ్చన్స్ సేమ్ ప్లేలిస్ట్. ఒకసారి మీకు ఈ ప్లేలిస్ట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ ప్లేస్ చేస్తాను. మీ కెన్ బుక్ మార్కెట్ యాజ్ వెల్. అండ్ గుర్తుపెట్టుకోండి, ఇది చాలా యూనిక్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండి, మీకు యూట్యూబ్ ఎక్కడ కూడా దొరకవు, దట్స్ ఫర్ షూర్. అండ్ ఐమ్ ట్రైంగ్ టు రెప్లికేట్ దెమ్, ఎందుకంటే అందరూ కూడా ఇంటర్వ్యూ చాలా ఫెయిల్ అవుతున్నారు బికాస్ ఆఫ్ సినారియో బేస్డ్ క్వశ్చన్స్ లేకపోవడం వల్ల. సో ఐ వాంట్ టు హ్యావ్ దిస్ ప్లేలిస్ట్ యాజ్ అ గోల్డ్ మెయిన్ అండి, ఓకేనా. సో కమింగ్ బ్యాక్ టు అవర్ టర్మినల్, లెట్స్ రెప్లికేట్ ద ఇష్యూ. ఓకే, ఫస్ట్లీ లెట్స్ assume kubectl get pods, nothing is there. kubectl apply -f, I'm applying one deployment అండి, చూద్దాం. ఓకే, kubectl get pods, you see error image pull, చూడండి ఎర్రర్ ఇమేజ్ పుల్ నాకు ఎర్రర్ వచ్చింది. ఓకే, లెట్స్ వెయిట్. మళ్ళీ సేమ్ ఇష్యూ, ఓకే, మళ్ళీ సేమ్. ఇప్పుడు సరే ఇమేజ్ పుల్ బ్యాక్ ఆఫ్ వచ్చింది అంటే మీనింగ్ ఏంటంటే దేర్ ఇస్ అ డిప్లాయ్మెంట్ గోయింగ్ ఆన్ అండ్ ఎవెన్చువల్లీ ద ఇమేజ్ ఇస్ ద పాడ్ ఈస్ హ్యావింగ్ సంథింగ్ కాల్డ్ as ఇమేజ్ పుల్ బ్యాక్ ఆఫ్. ఓకే, సో ఇష్యూ ఏంటి ఇక్కడ నెమ్మదిగా మన ఫార్మాట్ లో ఫిక్స్ చేద్దాం. ఓకే, సో బై డిఫాల్ట్ గా ఇది క్వశ్చన్ కదా, సో బై డిఫాల్ట్ ఏంటి, నేను నీకు ఈ డాక్యుమెంట్ కూడా షేర్ చేస్తానండి, డోంట్ వరీ ఆన్ దట్, ఇది యామల్స్ కానీ డాక్యుమెంటేషన్ ఇవన్నీ కూడా, బట్ లెట్స్ నోట్ ఇట్ డౌన్. బై డిఫాల్ట్ గా ఇమేజ్ పుల్ బ్యాక్ ఆఫ్ అంటే మీనింగ్ ఏంటంటే, ఓకే, లాస్ట్ 2 క్వశ్చన్ మీరు చూస్తే క్రాష్ రూ బ్యాక్ ఆఫ్ ఒకటి, పెండింగ్ ఒకటి, 2 క్వశ్చన్స్ మాట్లాడుకున్నాం. ఇమేజ్ పుల్ బ్యాక్ ఆఫ్ అంటే మీనింగ్ ఏంటి, మీన్స్ Kubernetes ట్రై టు పుల్ యువర్ కంటైనర్ ఇమేజ్, అంటే మీ కంటైనర్ ఇమేజ్ పుల్ చేయడానికి ట్రై చేస్తుందండి, అండ్ ఇట్ ఫెయిల్డ్. సింపుల్. ఓకే, నౌ ఇట్ ట్రైడ్ సమ్ టైమ్, ఓకే, ఇట్ విల్ కీప్ రీట్రైయింగ్ ఫర్ సమ్ టైమ్ అండ్ బ్యాక్ ఆఫ్. అందుకే మీరు చూస్తే ఫస్ట్ ఏమొచ్చిందండి, ఎర్రర్ ఇమేజ్ పుల్ అని వచ్చింది, ఎర్రర్ ఇమేజ్ పుల్ అని వచ్చింది, తర్వాత ఇమేజ్ పుల్ బ్యాక్ ఆఫ్ అని వచ్చింది అనమాట. ఓకే, అంటే ట్రై చేసింది సగం, కొంతసేపటి తర్వాత బ్యాక్ ఆఫ్ అయిపోయింది అనమాట. ఓకే, సో ప్రాబ్లం ఏంటంటే, సో ద ప్రాబ్లం ఈజ్ నాట్ యువర్ అప్లికేషన్, మీ అప్లికేషన్ ప్రాబ్లం కాదండి, ద ఇమేజ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ యువర్ ప్రాబ్లం. ఓకే, మేబీ ద ఇమేజ్ మైట్ నాట్ బి అవైలబుల్. ఓకే, ఇక్కడ మీరు కొంచెం చాలా డీటెయిల్ చెప్పారు ఇంటర్వ్యూలో. ఓకే, ఇప్పుడు మీరు ఏం చెప్తారంటే, ఓకే, దేర్ ఆర్ few reasons, okay, why this happens. There are few reasons why this happens. Okay, నేను ఆల్రెడీ రాసిన పాయింటర్స్ మీకు. ఎస్, ఇఫ్ యు సీ ఇవి రూట్ కాసెస్ అండి. ఏంటి రూట్ కాసెస్, రాంగ్ ఇమేజ్ నేమ్ ఆర్ ట్యాగ్, అంటే మీరు డిప్లాయ్మెంట్ లో ఏమైతే ఇమేజ్ మెన్షన్ చేసుకున్నారో ఆ ఇమేజ్ అనేది రాంగ్ ఇమేజ్ నేమ్ అయి ఉండొచ్చు, లేకపోతే ఆ ట్యాగ్ అనేది రాంగ్ గా ప్రొవైడ్ చేసి ఉండొచ్చు. ఓకే, అంటే మీ రిజిస్ట్రీ ఏమైతే ఉందో ఆ రిజిస్ట్రీ యొక్క ఎండ్ పాయింట్ మీరు, ఓకే, అంటే ఇమేజ్ యొక్క ఎండ్ పాయింట్ ఏమైతే ఉందో అది రాంగ్ గా ఇచ్చి ఉండొచ్చు. అలాగే మేబీ ద ఇమేజ్ యూర్ ట్రైంగ్ టు పుల్ మైట్ బి అ ప్రైవేట్ ఇమేజ్. అసలు ఎలా జరుగుతుందండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక రిజిస్టర్ అనుకుందాం. ఓకే, ఇది మీ డిప్లాయ్మెంట్. ఎప్పుడైతే డిప్లాయ్మెంట్ ఇంప్లిమెంటేషన్ చేస్తారో ఇట్ గోస్ హియర్, ఇట్స్ ట్రై టు పుల్ ద ఇమేజ్. ఒకవేళ ఫస్ట్ కేసులో ఏంటి, ఇమేజ్ నేమ్ రాంగ్ అనుకోండి, మనకి ఎర్రర్ వస్తుంది. సెకండ్ కేసులో ఏంటి, ఒకవేళ ఇది ప్రైవేట్ రిజిస్టర్ అనుకోండి, ఈవెన్చువల్ 100% మీకు ఎప్పుడు కూడా కంపెనీస్ లో రియల్ వరల్డ్ ఎన్విరాన్మెంట్ లో మనం ప్రైవేట్ ఇమేజెస్ వాడతాం.
ఒక ప్రైవేట్ ఇమేజ్ అనుకోండి, మీ డిప్లాయ్మెంట్ ఖచ్చితంగా ఇమేజ్ పుల్ సీక్రెట్ మెన్షన్ చేసుకోవాలన్నమాట. అంటే మీకు మన క్యూబర్నెటిస్ సీక్రెట్స్ లో డాకర్ రిజిస్టర్ సీక్రెట్ ఉంటుంది. ఈ సీక్రెట్ క్రియేట్ చేసుకొని మనకి ఇమేజ్ పుల్ సీక్రెట్ ని ఖచ్చితంగా మెన్షన్ చేసుకోవాలి. అలా లేకపోవడం వల్ల కూడా మనకి ఇలాంటి ఎర్రర్స్ వస్తాయి. నెక్స్ట్ రిజిస్టర్ ఇష్యూ, మేబీ ఈ రిజిస్టర్ డౌన్ అయిపోయింది అనుకోండి. ఇది చాలా జరుగుతుంది. నేను ఇంప్లిమెంటేషన్ చేసినా కూడా మా కంపెనీస్ లో కొన్నిసార్లు ఏమవుతాయంటే రిజిస్టర్ డౌన్ అయిపోతాయి అన్నమాట. సమ్ టైమ్, వెరీ రేర్ బట్ సమ్ టైమ్స్ అవుతాయి. మేబీ అలాంటప్పుడు కూడా మీకు ఇమేజ్ పుల్ బ్యాక్ ఆఫ్ ఎర్రర్ రావడానికి స్కోప్ ఉంది. అలాగే నెట్వర్క్ ఇష్యూ, ఇది చాలా రేర్గా వస్తుంటుందండి. కొన్నిసార్లు ఏమవుతుందంటే మనవి ప్రైవేట్ క్లస్టర్స్ అనుకోండి, ఆ ప్రైవేట్ క్లస్టర్స్ ఇమేజ్ పుల్ చేసుకోవాలనుకుంటే ఇట్ షుడ్ బి గోయింగ్ టువర్డ్స్ నాట్ గేట్వే. కొన్నిసార్లు నాట్ గేట్వే మిస్కాన్ఫిగరేషన్ అవడం వల్ల కానీ రిమూవ్ అవడం వల్ల కొన్నిసార్లు ఏమవుతాయంటే ఆ నాట్స్ వల్ల కూడా మనకి ఇష్యూ రావడానికి స్కోప్ ఉంటాయి. సో వెన్ యూఆర్ గోయింగ్ ఫర్ ఇంటర్వ్యూ రేట్, ఇఫ్ యూ హ్యావ్ బిన్ ఆస్క్ దిస్ క్వశ్చన్, రిమెంబర్ ఆల్ దీస్ కాసెస్. అంటే ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ కూడా మీరు చెప్పాలన్నమాట. ఓకే, సో నౌ లెట్స్ యాక్చువల్లీ డీబగ్ ఇట్ అండ్ ఫిక్స్ ఇట్. ఎప్పుడు కూడా డీబగింగ్ కి ఫస్ట్ మా ఫ్రెండ్ ఎవరంటే డిస్క్రైబ్ కమాండ్ అండి. ఓకేనా, చూద్దాం. క్యూబ్ కటిల్ డిస్క్రైబ్ పాడ్, ఈ పాడ్ డిస్క్రైబ్ చేద్దాం అండి. ఓకే, ఎంటర్. ఫస్ట్ ఏ క్వశ్చన్ అయినా ఫస్ట్ డిస్క్రైబ్ చేయండి, తర్వాత లాగ్ చూడండి. కింద ఈవెంట్ సెక్షన్కి వెళ్ళారనుకో మీరు, ఇక్కడ మీకు చూస్తే ఇట్స్ ట్రైంగ్ టు పుల్ ద ఇమేజ్, ఫెయిల్ టు పుల్ ద ఇమేజ్, NGNIX అని రాసాను కావాలంటే ఎర్రర్. ఇందా మీకు చెప్పిన యూస్ కేసెస్ లో రాంగ్ ఇమేజ్ నేమ్. ఓకే, అంటే NGINX అని రాయి, ఇన్స్టెడ్ రైటింగ్ NGINX, ఇట్ వాస్ బీన్ స్పెల్డ్ as NGNIX. ఓకే, అండ్ ఇట్ ఈస్ గెటింగ్ సంథింగ్ కాల్డ్ as ఎర్రర్ ఇమేజ్ పుల్, బ్యాక్ ఆఫ్ పుల్లింగ్ ఇమేజ్, అంటే ఇమేజ్ పుల్ చేయడం బ్యాక్ ఆఫ్ అయిపోయాను. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, ఫిక్స్ చేయొచ్చు. ఓకే, VI1 ఇక్కడ NGINX అని ఫిక్స్ చేస్తాం. ఓకే, నౌ క్యూబ్ కటిల్ అప్లై -F1 error version.yaml. Okay, now if you see క్యూబ్ కటిల్ get pods, if you see now it is in the running state అండి. అంటే ఏంటి, మీరు రియల్ టైమ్ సినారియోస్ లో కానీ డిప్లాయ్మెంట్ అప్పుడు కానీ ఎప్పుడైనా మీకు ఇలాంటి క్వశ్చన్ ఎరైజ్ అయితే, ఈ సినారియో ఎరైజ్ అయితే మాత్రం డోంట్ గెట్ పానిక్. ఫస్ట్ డిస్క్రైబ్ చేయండి, ఈవెంట్స్ వెరిఫై చేయండి. ఇక్కడ మీరు చూస్తున్న మాక్సిమం ఫోర్ యూస్ ఈ రూట్ కాసెస్ లో ఏదో ఒక ఇష్యూ వల్ల మీకు అలాంటి ప్రాబ్లమ్ అనేది ఎరైజ్ అవుతూ ఉంటుంది. ఓకే, సో డిస్క్రైబ్ చేస్తారు, ఇవన్నీ కామన్. ఇప్పుడు ఈ క్వశ్చన్ మీరు ఎలా ఇంటర్వ్యూ చెప్పాలి, అది చాలా ఇంపార్టెంట్. నౌ యూ నీడ్ టు టెల్ ద ఇంటర్వ్యూయర్ అబౌట్ దిస్ ఆన్సర్. ఓకే, ఇక హియర్ ఇట్ ఇంటర్వ్యూ ఆన్సర్. ఓకే, మనం రోజు రాసింది ఇది. ఫస్ట్ ఏం చెప్తారు ఇప్పుడు. ఓకే, మీరు కూడా ఒకసారి పాజ్ తీసుకోండి, డూ రీకలెక్ట్ ద ఆన్సర్స్, ఏం చెప్తే బెటర్ అని చెప్పి, దెన్ యూ కెన్ కంటిన్యూ టు ద వీడియో అగైన్. ఓకే, ఫస్ట్ మీరు ఏం చెప్పచ్చు, ఇమేజ్ పుల్ బ్యాక్ ఆఫ్ మీన్స్, ఓకే, కేట్స్ కెనాట్ పుల్ ద కంటైనర్ ఇమేజ్, ఇలా చెప్పాలి మీరు. ఓకే, కంటైనర్ ఇమేజ్. ఓకే, నెక్స్ట్ ఐ షల్ రన్ the describe command to the pod. Okay, and check the event section. Check the event section. Okay, next ending. Okay, based on the events, I can clearly see the error. Okay, then I will fix the error. Okay, usually there will be 4 types of errors. Okay, there will be these errors కామన్. ఓకే, ఏంటవి ఇందాక మీరు చెప్పి ఈ 4 కూడా మెన్షన్ చేయండి, ఇక్కడ మళ్ళీ. ఓకే, ఈ 4 మెన్షన్ చేయండి. అండ్ లాస్ట్ ఏం చేస్తారంటే బేస్డ్ ఆన్ దట్ యూ కెన్ ఫిక్స్ ద ఇష్యూ. ఎప్పుడైతే మీరు ఇలా ఈ ఆన్సర్ చెప్పగలరో ఇంటర్వ్యూస్ లో, ఇట్ విల్ బి క్లియర్లీ ఇండికేటింగ్ దట్ ఓకే యూ హ్యావ్ వర్క్ ఆన్ ద రియల్ సినారియోస్, ఈ పర్సన్ కి రియల్ ఎన్విరాన్మెంట్ తెలుసు, దెన్ ప్రొడక్షన్ ఇష్యూ కూడా ఫిక్స్ చేశారు కాబట్టి దెన్ ఇట్ విల్ బి గివింగ్ ఎ ఛాన్సెస్ టు గెట్ హైడ్ అండి. అది మన మెయిన్ గోల్ కదా. సో దట్స్ ఇట్ అండి ఈ వీడియోలో. సో దిస్ థర్డ్ క్వశ్చన్, ఫస్ట్ మనం క్రాష్ లూప్ బ్యాక్ కోసం మాట్లాడుకున్నాం. ఓకే, సెకండ్ ఏమో మనం వాట్ ఇస్ ఇట్ పెండింగ్ కోసం మాట్లాడుకున్నాం. థర్డ్ ఇష్యూ ఇమేజ్ పుల్ బ్యాక్ ఆఫ్. ఇలా చాలా క్వశ్చన్స్ లైనప్లో ఉన్నాయండి. మీ నుంచి నాకు కావాల్సింది ఏంటంటే ఛానల్ ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా ఫాలో అవ్వండి. సో దట్ విల్ బి గెటింగ్ లేటెస్ట్ అప్డేట్స్. అండ్ మీ వ్యాలిడ్ క్వశ్చన్ మాత్రం ఈ ఫామ్ లో సబ్మిట్ చేయండి, సో దట్ ఆ క్వశ్చన్స్ కూడా పిక్ చేసుకుంటాను. అలాగే మనకి వాట్సాప్ కమ్యూనిటీ ఉందండి, యూ కెన్ జాయిన్ టు ద కమ్యూనిటీ ఓవర్. సో ఎప్పుడైతే నేను క్వశ్చన్ క్రియేట్ చేస్తానో వెంటనే అక్కడ పోస్ట్ చేయడం జరుగుతుంది. సో యూ కెన్ గెట్ ద లేటెస్ట్ అప్డేట్స్ వెరీ క్విక్లీ అనమాట. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. I will be creating one more scenario and posting in the coming days. And till then, happy learning, Andy. Bye bye.